రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ఇండియాలోనే కాదు దేశ విదేశాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన డార్లింగ్ బాహుబలి 2 సినిమాతో గ్లోబల్ వైడ్గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. దాన్ని కాపాడుకునేలా భారీ ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ప్రభాస్ పేరుతో ఒక ఊరు ఉందనే విషయం మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. ప్రభాస్ పేరుతో ఒక విలేజ్ ఉంది. అది ఎక్కడో కాదు, భారతదేశానికి పొరుగు దేశమైన నేపాల్లో. ఈ విషయం ఒక మోటో బ్లాగర్ కారణంగా తాజాగా బయటకొచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆ వ్యక్తి నేపాల్లో పర్యటిస్తున్నాడు. బైక్ రైడింగ్ చేస్తున్న అతనికి అనుకోకుండా ప్రభాస్ అనే పేరుతో ఊరు కనిపించింది. దీంతో షాక్ అయి వెంటనే తన కెమెరాలో బంధించాడు. వీడియో తీసి వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది, అది కాస్త వైరల్ అయింది. అయితే నేపాల్లో ఆ ఊరికి ప్రభాస్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది తెలియదు, కానీ పక్క దేశంలో ఒక విలేజ్కి టాలీవుడ్ హీరో పెట్టడం అనేది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది చూసి డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తమ అభిమాన హీరో పేరుని నేపాలీలు తమ స్వగ్రామానికి పెట్టుకున్నారంటూ ఈ వీడియోని ఫ్యాన్స్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఆ విలేజ్ విశేషాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఆ ఊరికి ప్రభాస్ అనే పేరు ఎలా వచ్చిందని ఇంటర్నెట్లో తెగ వెతుకుతున్నారు. ప్రభాస్ అనే పదానికి భారతీయ భాషలో అనేక అర్థాలున్నాయి. నేపాల్లో ఆ పేరుకి ఎలాంటి మీనింగ్ ఉందో మరి. ఇక నిజానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కి నేపాల్ దేశంలో ఫ్యాన్స్ ఉన్నారు. బాహుబలి 2, సలార్, కల్కి 2898 ఏడి సినిమాలు అక్కడ మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నారు. అలాగే హను రాఘవపూడి డైరెక్షన్లో కూడా హిస్టారికల్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. దీనికి ఫౌజీ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, నాగశ్విన్తో కల్కి 2 సినిమాలు డార్లింగ్ లైన్లో పెట్టారు.